యాస్మిన్ ఖాన్ అనే ఒక బ్యూటీషియన్ బ్యూటీ పార్లర్ నడుపుతూ హిందూ అమ్మాయిలు ఉచిత కోర్సుల పేరుతో ఆకర్షించింది. అమ్మాయిలు అక్కడ కోర్సుల్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి మంచి మాటలతో నమ్మించి వాళ్ళని ట్రాప్‌లో పడేసి, ఆ తర్వాత మత్తుమందు కలిపి వాళ్ళు స్పృహ కోల్పోయిన తర్వాత తన భర్త అయినటువంటి మహమ్మద్ షరీఫ్ ఖాన్‌తో అత్యాచారం చేయించేది. అదంతా వీడియో చిత్రీకరించి అది బయట పెడతానని చెప్పి ఇంకా ఆ అమ్మాయిల యొక్క ఫ్రెండ్స్‌ని కూడా అక్కడికి తీసుకొచ్చి ట్రాప్ చేయించి అయన్నీ వీడియోలు తీసి వాళ్ళందరిని బ్లాక్‌మెయిల్ చేస్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ వ్యవహారంలో పోలీసులు ఆళ్ళని అరెస్ట్ చేశాక విచారిస్తే, ఈ అమ్మాయి ఏం చెప్తదంటే ఎందుకు ఇట్లాంటి తప్పుడు పని చేస్తున్నావు అంటే, ఆళ్ళందరూ కాఫీర్లు. అంటే మా మతాన్ని అంగీకరించని వాళ్ళు. అమ్మాయిల్ని రేప్ చేయడం ద్వారా చేసేందుకు నేను సహకరించినందుకు గాను నాకు జన్నత్ లభిస్తుంది, స్వర్గం లభిస్తుంది. హిందువులు కాఫీర్లు కాబట్టి ముస్లిం మగవాళ్ళతో రేపుకి గురి కావాలి అన్నటువంటిది ఆమె చెప్తే, ఇప్పుడు పోలీసులు ఇలాంటి మతమూర్ఖులు ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు.